హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది, మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. ఇంపార్టెంట్ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి సంబంధించిన ట్రోఫీస్ ఏంటి, టెర్మినాలజీని ఎలా గుర్తుపెట్టుకోవాలో సిరీస్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 3 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడొచ్చు. అక్కడ నేను క్రికెట్కి సంబంధించింది, నెక్స్ట్ బ్యాడ్మింటన్కి సంబంధించింది, హాకీకి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ 3 వీడియో అప్లోడ్ చేశాను. ఇది యాజ్ 4 అంటే 4th వీడియో. మనం ఈరోజు గోల్ఫ్ కి సంబంధించిన ట్రోఫీస్, కప్స్ యాజ్ వెల్ యాజ్ టెర్మినాలజీని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోడ్ వాడుతూ మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా యూట్యూబ్ వీడియోస్ నేను సెర్చ్ చేశాను, ట్రిక్ ఏమైనా దొరుకుతుందని. నాకు ఎక్కడ మంచి ట్రిక్ దొరకలేదు. అందుకని నా యూజ్ గురించి ఈ కోడ్ వాడిని రెడీ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడింది అంటే ప్లీజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఒక లైక్ కొట్టండి. సో ఫస్ట్ మనం ట్రిక్ ఏంటో చూద్దాం. జనరల్ ఫెడ్ కన్నడ ఈజీ నొమారు గోల్ఫ్ ప్రెసిడెంట్ వాకర్ చుట్టూ. జనరల్ ఫెడ్ కన్నడ ఈజీ నొమరు గోల్ఫ్ ప్రెసిడెంట్ వాకర్ చుట్టూ. ఆల్ఫర్డ్ కర్టీస్ యురేషియా లాక్సస్ బంగ్లా 3 కులాయి దగ్గర చల్లగా గోల్ఫ్ ఆడారు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. 2 మీరు చదివి నోట్బుక్లు రాసుకుంటే, ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. జనరల్ ఫెడ్ కన్నడ ఈజీ నొమరు గోల్ఫ్ ప్రెసిడెంట్ వాకర్ చుట్టూ. ఆల్ఫర్డ్ కర్టీస్ యురేషియా లక్సస్ బంగ్లా 3 కులాయి దగ్గర చల్లగా గోల్ఫ్ ఆడారు. మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు జనరల్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? జెనసిస్ ఓపెన్ కప్ అనేసి గుర్తుకొస్తుంది. ఎక్కడికి? గోల్ఫ్ కి సంబంధించింది. నెక్స్ట్ ఫెడ్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? ఫెడెక్స్ కప్ అనేసి గుర్తుకొస్తుంది. కన్నడ అనగా మీకు కన్నడ కప్ గుర్తుకొస్తుంది. ఈజీ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఈజెన్ హవర్ ట్రోఫీ అనేసి గుర్తుకొస్తుంది. నోమరు అనగా మీకు నోమురా కప్ అనేసి గుర్తుకొస్తుంది. ప్రెసిడెంట్ అనగానే మీకు ప్రెసిడెంట్ కప్, వాకర్ అనగానే వాకర్ కప్, అండ్ అల్ఫర్డ్ అనగానే మీకు అల్ఫర్డ్ అండ్ లింక్స్ ఛాంపియన్షిప్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ కర్టీస్ అనగానే మీకు కర్టీస్ కప్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ యురేషియా అనగానే మీకు ఏషియా కప్, లెక్సస్ అనగానే మీకు లెక్సస్ కప్, బంగ్లా అనగా మీకు బెంగాల్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ కులాయి 3 కులాయి అనగానే మీకు 3M ఓపెన్ ఛాంపియన్షిప్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ చల్లగా గోల్ఫ్ ఆడారని చెప్పాం కదా, సో చల్లగా అనగానే మీకు వెల్ అనమాట, వెల్ ఫార్గో ఛాంపియన్షిప్ గుర్తుకొస్తుంది. ప్లేయింగ్ గోల్ఫ్ కామ్లీ, వెల్ అంటే శాంతంగా గోల్ఫ్ ఆడడం, చల్లగా గోల్ఫ్ ఆడారంటే వెల్ కదా, వెల్ ఫార్గో ఛాంపియన్షిప్. ఈ విధంగా ఈ చిన్న కోడ్తో మీరు మొత్తం ఇంపార్టెంట్ వరల్డ్లోన, ఇండియాలోని ఏవైతే గోల్ఫ్ ఛాంపియన్షిప్ అవుతాయో అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నోట్స్ రాసుకుంటే. నెక్స్ట్ ఇప్పుడు టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గోల్ఫ్ టెర్మినాలజీలో నాకు తెలిసి 1 or 2 క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ వస్తూనే ఉంటాయి. సో ట్రిక్ ఏంటంటే బర్డీ గోల్ఫ్. బర్డీ అంటే పక్షి. బర్డీ గోల్ఫ్ ఈగల్ బోగి ఫార్ ఫేర్ గ్రీన్ టీ బంకర్ హోల్. సో ఈ ఫస్ట్ ఇవన్నీ మనకేంటివి? టెర్మినాలజీ వర్డ్స్ అనమాట, గోల్ఫ్ లో యూజ్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటో తెలుసుకో. సో బర్డీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాల్ ఉంది, గోల్ఫ్ బాల్ ఉంది, ఇక్కడ మనిషి నించున్నాడు, దీనికి కొడతాడు. ఓకే, ఈ బాల్ ఏమంచో ఇక్కడ ఏమొచ్చి ఏముంటుంది? హోల్ ఉంటుంది అనమాట. హోల్, ఈ హోల్ చుట్టూ ఒక గ్రాస్ ఏరియా ఉంటుంది. ఓకే, ఏముంటుంది? గ్రాస్ ఏరియా. గ్రాస్ ఏరియా ఉంటుంది, ఇది హోల్ అనమాట. ఇది గ్రాస్ ఏరియా మొత్తం గ్రీనరీ. ఓకే, తర్వాత ఇది హోల్ ఇక్కడ నుంచి మనం కొడతాం కదా, దీనికి ఏమంటారు? స్టార్టింగ్ ఏదో ఇక్కడ నుంచి ఉంటుంది, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాగా తెల్లగా ఉంటుంది, దీనికి ఏమో టీ అంటారు. టీ నుంచి గ్రాస్ కొట్టడమే గేమ్ మొత్తం. సపోజ్ కాంపిటీషన్లో 5 పార్లు అంటే 5 షాట్లు. మన క్రికెట్లో ఎలాగా 5 బాల్ వేస్తాము, 6 బాల్ వేస్తే ఒక ఓవర్ కదా. సపోజ్ ఇక్కడ గేమ్ అయింది, గేమ్లో 5 ఇచ్చారనమాట. 5 పార్లు అంటే 5 సార్లు లోపల మీరు వేసేయాలి. 5 లోపల సపోజ్ 5 మీకు ఛాన్స్లు ఇచ్చారు, మీరు 4లో వేసారు. ఏమేశారు? 4లో వేసారు అంటే ఒకటి తక్కువ. దానికి ఏమంటారు? బాడీ అంటారు. అదే 2 తక్కువ అంటే 3 చుట్లలో 3 పార్లలోనే ఇక్కడ టీ నుంచి గ్రాస్ లో ఒక బాల్ వెళ్ళిపోయింది, దానికి ఏమంటారు? ఈగలు. ఓకే, నెక్స్ట్ అదే 2 దాంట్లో అయిపోతే డబుల్ ఈగలు, 1 దాంట్లో అయిపోతే ఏసు. అది రిటర్న్ అనమాట. సపోజ్ మీకు 5 ఛాన్స్లు ఇచ్చారు, మీరు 6 దాంట్లో వేసారు. ఏంటి? 5 ఛాన్స్లు ఇచ్చారు, 6 దాంట్లో వేసారు, దానికి ఏమంటారు? భోగి అంటారు అనమాట. భోగి అంటే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. 5 సార్లు ఇచ్చారు ఛాన్స్, 7 చుట్లు వేసారు అంటే డబల్ భోగి అంటే బ్యాక్ వెళ్ళిపోయారు. మీకు ప్లస్ మార్కులు దొరుకుతాయి కానీ గోల్ఫ్ లో మైనస్ అయిపోతుంది. బంకర్ అంటే సపోజ్ ఏదైనా అంటే అన్ఈవెన్ ఆడ్ ఏరియాలో మీ బాల్ పడిపోయింది, ఇక్కడ నుంచి కొట్టడం డిస్టర్బెన్స్ అవుతుంది కదా, దానికి బంకర్ అని అంటారు.
సో సింపుల్గా బేసిక్గా మీకు అర్థమైపోయింది అన్ని చెప్పాను. సో పక్షి గోల్ఫ్ అంటే బాడీ, ఈగలు, భోగి, పార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫేర్వే అంటే మొత్తం ఈ ఏరియాకి మొత్తం అంటారు. గ్రీన్, టీ, బంకరు, హోల్ ఇన్ వన్ అంటే ఒకే షాట్ కొట్టేసారు ఇక్కడ నుంచి మొత్తం డైరెక్ట్గా అంటే మీ టీ నుంచి గ్రాస్కి ఒకే షాట్లో వెళ్ళిపోయింది. 5 ఛాన్సులు ఇచ్చారు కానీ ఒకే షాట్కి వెళ్ళిపోయింది. హోల్ ఇన్ వన్ ఏస్ అంటారు. ఓకే, వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు స్పోర్ట్స్ టెర్మినాలజీ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ట్రోఫీస్ అండ్ కప్స్ గురించి నేర్చుకున్నారు. హోప్ మీకు వీడియో నచ్చుంటుంది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్, జై భారత్.